హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి సుగుణ, ఎప్పుడు ఎక్కడికో చోటికి వెళ్తూనే ఉంటారా అని అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. అసలు ఇదైతే అన్‌ప్లాన్డ్ అండి. మేమైతే అనుకోలేదు. ఎక్కడికి వెళ్ళాలనుకోలేదు. కానీ ఎందుకో అంటే క్యాజువల్‌గా మా ఇంటి దగ్గరే వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉందండి. వెళ్దామా అని జస్ట్ అడిగాను మామూలుగా. సాటర్డే వీళ్ళకు హాలిడే, సెకండ్ సాటర్డే అని చెప్పేసి. బట్ ఈయన అదేదో బిర్లా మందిర్‌కి వెళ్దాం పదా, మనము ఒక్కసారే కదా, అది కూడా పిల్లలు చిన్నప్పుడు వెళ్ళాము, ఇంకా తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు అని అన్నానంతే. ఇంకా మా పిల్లలు మాకు గుర్తులేదు, మేము చిన్నప్పుడు కదా వెళ్ళింది, అప్పుడు మాకు కారు కూడా లేదండి. మెట్రో స్టేషన్‌లో వెళ్ళి నిన్నాము పిల్లల్ని తీసుకొని. ఇంకా తర్వాత ఎప్పుడూ వెళ్ళలేదు బిర్లా మందిర్ అనేది హైదరాబాద్‌కి వచ్చినప్పటి నుంచి. ఇంకా సరేలే అని చెప్పేసి అప్పటికప్పుడు, అంటే స్వామి దర్శనం మనకు రాసిపెట్టుంటేనే అండి. చూసారు కదా, మనకు పైకైతే మొబైల్స్ అలో లేదండి. ఇది ఇంకా దర్శనం చేసుకొని వచ్చాక మన మొబైల్స్ అయితే కిందనే పెట్టేసి వెళ్ళాలి. దర్శనం చేసుకొని వచ్చాక ఇంక మా పిల్లలకైతే బుక్స్ అంటే చాలా ఇష్టం, మీకు తెలుసు కదా, నేను చెప్పాను ఒకసారి. దేవుని బుక్స్ అంటే చాలా ఇష్టం. అంటే పెయింటింగ్స్ వేసేది ఉంటుంది కదా దేవునిది, అవి ఇష్టం అనమాట. ఇంకా అవి ఉన్నాయేమో చూద్దామని చెప్పేసి వెళ్ళాము. బట్ అలాంటి బుక్స్ ఏం లేవన్నమాట. నేనేమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను. నేను ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను, మీరు చూసే ఉంటారు. నేను మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్ పెట్టాను కదా, ఈ బ్యాంగిల్సే అనమాట. ఇక్కడే నేను తీసుకునింది. ఆ శారీ పైకే తీసుకున్నాననమాట. ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, చాలా బాగున్నాయని చెప్పేసి. నా కోసం అని తీసుకున్నాను. తర్వాత మా పాపకు కూడా తీసుకున్నాను ఒక జత వేరేటి. తర్వాత అగరబత్తీస్, ధూపాలైతే చాలా బాగున్నాయండి, అవి కూడా తీసుకున్నాను. అంతే అండి, ఇంకేం తీసుకోలేదు. మనం చాలా అట్రాక్ట్ అయిపోతాము. అక్కడైతే రాముడు, హనుమాన్ సెట్ మొత్తం ఉన్నారండి. సీత లక్ష్మణుడు ఫోటో మాదిరి, అంటే వుడ్తో తయారు చేసినదనమాట. బాగా అది పురుగు పట్టదు, పోదు, అలాంటిది ఉన్నింది. అదైతే ఎంత నచ్చిందో మాకి. మీరు వీడియోలో గమనించారో లేదో, నేను స్పీడ్ పెట్టాను, అంతగా తీయలేదనుకుంటా. బట్ చాలా బాగుంది. కాస్ట్ చెప్పారు ఎక్కువ, ఇంకా అందుకే తీసుకోలేదు. ఇదైతే మా కార్ కీ కోసం అయితే తీసుకున్నామండి. ఇప్పుడు ఇదే అనమాట మా కార్ కీసుకుండేది రెగ్యులర్గా. ఎంత బాగున్నాడు కదా కోట్ వేసుకొని. ఇంకా అలాగే వీళ్ళ బ్యాగ్స్ కోసం కూడా కీ చైన్ తీసుకునింది, వేసుకుందనమాట. అదే చూపిస్తుంది, ఓషిక వెళ్తుంది. నేను మా బ్యాగ్స్కి కూడా వేసాను, చూపిస్తాను మమ్మీ నా బ్యాగ్ది, నిహాల్ బ్యాగ్ది అని చెప్పేసి. ఇంకా ఇంతే అండి, సాటర్డే అయితే నేను తీసింది వ్లాగ్. అనుకోకుండా వెళ్ళాం కదా, స్వామి దర్శనం అయినందుకు ఎంత హ్యాపీ అనిపించిందో అసలు. చూశారు కదా, ఇవైతే తీసుకున్నాను. అదైతే రియల్ గంధము, అగరబత్తి, ధూపాలు, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అనమాట. ఈరోజు వీడియో, ఈరోజైతే అసలు అనుకోలేదు టెంపుల్కి వెళ్తామని. చూశారు కదా, టెంపుల్కి వెళ్ళాం. అదే స్వామి అనుగ్రహం ఉంటే అలా అనుకోకుండా దర్శనం అవుతుంది. మేము ఎప్పుడో చిన్నప్పుడైతే వెళ్ళామన్నమాట. మేము చాలా 2 years అలా చాలా అలసటగా ఉంది, అస్సలు వేసలేదు. ఇంకొకటి, మేము కప్ కేక్స్ మధ్యలో తీసుకున్నాము. ఆఫ్టర్నూన్ ఏం తినలేదు, మార్నింగ్ అసలే తినలేదు. ఇంకా ఫుల్ ఆకలి అవుతుంటే ఎలా ఉంటాను చెప్పండి. అవును, అందుకు అక్కడ మధ్యలో ఆపి ఒక 2 సమోసాస్, చిన్న కప్ కేక్స్ అవి తినేసి ఈవినింగ్ వరకు ఉన్నాం. ఇంకా స్ట్రాబెరీ క్రీమ్ బ్రెడ్ తిన్నాము. వీలైతే మీకు నైట్ వరకు వీడియో చూపిస్తాను, లేదా ఇంతటితో ఎండ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎండ్ దాకా చూడండి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లేదు వద్దులేమ్మా చాలే అంటే నేను తీస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం మీకోసమే. మాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి, మాకు ఆ లైక్తోనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. వీలైతే కామెంట్ కూడా చేయండి, మీకు ఏమనిపించిందో మాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా ఉందో మీకు అంటే ఏమైనా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పచ్చు. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్, బాయ్. తర్వాత ముందన పోషిక వాళ్ళది యాన్యువల్ డే ఫంక్షన్ అయితే వీడియో తీశాను, వాళ్ళ డాన్సెస్ అయితే మీకు ఈ వీడియో ముందైనా రావచ్చు, తర్వాత అయినా రావచ్చు.
ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూశారు కదా మా పాప వద్దులేమ్మా అని చెప్తే, లేదు మమ్మీ మనం మాట్లాడైతే వీడియో ఎండ్ చేద్దాము అని చెప్పేసి అలా మాట్లాడిందనమాట. నాతో మాట్లాడిచ్చింది. చాలా ఇంట్రెస్ట్ అండి దానికి. నాకు తెలియని ఐడియాస్ కూడా పిల్లలు చెప్తూ ఉంటారు. అలా ఉన్నారు ఇప్పుడు పిల్లలు. ఓకే. ఇదైతే సండే వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగు యాక్చువల్లీ నేను, మా వారు సండే వెళ్ళి మొత్తం సంతలో కూరగాయలన్నీ తీసుకొనొస్తామండి. 1 వీక్ సరిపడా మొత్తం అంతా తెచ్చుకుంటాను నేను. మార్నింగ్ లేచి త్వరగా అన్నీ చేసుకొని పిల్లలకి టిఫిన్ పెట్టి వెళ్ళిపోతామనమాట. కానీ ఈరోజైతే మా వారికి కొంచెం హెల్త్ బాలేదని చెప్పేసి ఇక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 మినిట్స్ అంతే నడుస్తే గనక మాకు చిన్న స్టోర్ సూపర్ మార్కెట్ మాదిరిగా ఉందన్నమాట. సో మా పాపకి చెప్పాను, త్వరగా దీపం పెట్టేయమ్మా, నేను టిఫిన్ చేసేస్తాను, మీకు స్నానం చేసేస్తాను, ఇంకా మనం నడుచుకుంటూ వెళ్ళి తీసుకొని వద్దామని చెప్పేసి. సో ఇక్కడ మీకైతే నేను ఎలా పెసరట్టు చట్నీ చేస్తానో మీకు చూపిస్తాను సింపుల్గా నా స్టైల్లో. చాలా బాగుంటుంది. ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి. ముందు రోజే నైటే నానబెడతానండి. 1 గ్లాస్ పెసలు, 1/2 గ్లాస్ రైస్, కొన్ని అటుకులు, కొన్ని శనగబాళ్ళు వేసుకోండి, కొన్ని మెంతులు వేసి నానబెట్టుకోండి. మార్నింగ్ అయితే అటుకులు కొంచెం కడిగి బాగా వాష్ చేసి అవన్నీ మిక్సీకి వేసేస్తాను. దాంతోనే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు తినరని చెప్పేసి అంతా కలిపి మిక్సీలో వేస్తానన్నమాట, జీలకర్ర వేసి. ఇంకా చట్నీ అయితే చూసారు కదా, ముందు ఒట్టిమిరకాయలు అయితే వేయించుకోవాలి, అవి అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 3 టమాటోస్ తీసుకోవాలి. 3 టమాటోస్, కొంచెం అల్లము, అంతే నూనెలో మగ్గించాలన్నమాట. ఫస్ట్ ఒట్టిమిరకాయలు మిక్సీకి వేసాక తర్వాత ఇదైతే వేసుకోవాలి. టమాటా, అల్లము మనం వేయించినాం కదా, ఎర్రగడ్డ, టమాటా, అల్లము, ఈ 3 మిక్సీకి వేసేసుకోవాలి. చట్నీ చాలా బాగుంటుందండి. ఇంకా మీరు నెయ్యిలో తర్వాత అయినా పెట్టుకోవచ్చు, ఆవాలు జీలకర్ర వేసి. ఇంకా నేను ఆయిల్లోనే వేయించాను కదా, ఇంకా తర్వాత ఏమీ నేను పోపు వేయను అనమాట. చాలా బాగుంటుంది చట్నీ. పెసరట్టులోకి ఈ అల్లం టమాటా చట్నీనే చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు వేసిన మా వాళ్ళు ఇంకా వేరే చట్నీ వేస్తే తినరనమాట. ఒక్కసారి ఇది టేస్ట్ చూశారు ఇంకా ఇదే కావాలమ్మా అంటారనమాట. నేను ఎప్పుడు చేసిన పెసరట్టు చట్నీ ఇలానే చేస్తానండి. చాలా హెల్తీ కదా. మా పాప చేస్తుంది, ఇలా చేయ మమ్మీ అని చెప్పేసి. ఇంకా మా పిల్లలకి ఇద్దరికి పెసరట్టు వేసి చేశాను. నేను కూడా ఒక్కటి తినేసాను. ఇంకా మా వారికి తినండి వేశాను, హాట్ బాక్స్లో పెట్టేశాను. ఇంకా మేమిద్దరం అయితే మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. సింపుల్గా తీసుకొని రావడానికి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. ఇంకా ఏమేమి అవసరమో చూసుకున్నాను. ఒక ఫన్ జనరేట్ అవుతుంది మా పాపతో. ఇప్పుడు లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే. మీకు అంతో ఇంతో ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు నచ్చితే ఈ చట్నీ పెసరట్టు అయితే నాతో కంపల్సరీ షేర్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మార్నింగ్ నుంచి వ్లాగ్. ఇప్పుడైతే ఫస్ట్ టైం నేను మా పాప బజార్కి వెళ్తున్నాం. రోజు నేను మా వారు పొద్దున్నే వెళ్ళే వాళ్ళం. ఈయన కొంచెం షోల్డర్ పెయిన్ ఉంది, సో బైక్ డ్రైవ్ చేయలేరనమాట. అందుకే ఇంకా నేనే వెళ్తున్నాను. ఇంకా ఇక్కడి నుంచి కొంచెం దగ్గరే, వాకబుల్. సో అందుకే నడుచుకుంటూ వెళ్ళి, సండే ఒకటే అనమాట చికెన్. ఇంతకుముందు అంటే 2-3 టైమ్స్ తినేవాళ్ళం, బట్ పూర్తిగా తగ్గించేసామన్నమాట. పోయిన వీక్ కూడా ప్రాన్స్ చేసినాను. ఈరోజు ఇంకా చికెన్ అనమాట. పోయి చికెన్ కొన్ని కావాలి, అవి తీసుకొని వచ్చేయాలి. నిన్నైతే ఆల్రెడీ వెజిటేబుల్స్ తెప్పించాను బిగ్ బాస్కెట్లో. మీకు ఆల్రెడీ ఒకసారి చూపించానని చెప్పేసి చూపించలేదు. అది ఫ్రెండ్స్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. నా కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, ఒక్క సబ్స్క్రైబ్. పోస్ట్ మాటలు నచ్చితే చూద్దాం. ఈ వీడియోకి లైక్ ఇవ్వండి, ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దాం. నేనంటే ఇష్టమున్న ప్రతి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేదంటే నేను బొంగ ముద్దు పెట్టుకుంటాను. పెట్టుకో కదా ఫ్రెండ్స్. బాయ్. ఓకే బాయ్.
చూసారా మా పాప ఎలా మాట్లాడుతుందో? మా పాప మాటలు నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? కంపల్సరీ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి ఏమేమి తెచ్చానో చూపిస్తున్నాను. కడుపులో అనీజీగా ఉన్నప్పుడు కొద్దిగా లిమ్కా తాగితే చాలా రిలీఫ్‌గా అనిపిస్తుందండి నేనైతే. ఇంకా వేరే డ్రింక్స్ ఏమీ తాగను. ఓన్లీ లిమ్కానే. ఇంకా మా పాప స్ప్రైట్ అడిగిందని చెప్పేసి నేను తీసుకున్నాను. మామూలుగా అయితే నేను అటువంటి డ్రింక్స్ వాళ్ళకి ఇవ్వను. ఇంకా నేను 2 పాల ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా లెమన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. చాలా రోజులైంది వీళ్ళకి ఎప్పుడన్నా స్నాక్‌గా బజ్జీ వేద్దాము అని చెప్పేసి తీసుకున్నాను. ఇంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇయర్ బడ్స్ లేవు, అది తీసుకున్నాను. ఇది 2 వీక్స్ బ్యాక్‌దండి. మేము ఇప్పుడైతే చికెన్ తినట్లేదు. బయట సరిగా లేదని చెప్తున్నారు కదా! చాలా వీడియోస్ కూడా చూశాను. ఇంకా అందుకే వీళ్ళకి ఎప్పుడన్నా ఇంకా మటనే చేసి పెడుతున్నాను. ఫిష్ చేస్తున్నాను, ప్రాన్స్ అలా చేస్తున్నాను తప్ప చికెన్ అయితే తెచ్చుకోవట్లేదు దీని తర్వాత. ఇక్కడైతే కొద్దిగా పాపకి చిన్నది తెగినట్టు అయింది. ఇంకా అది ఇన్కన్వీనియంట్‌గా ఫీల్ అవుతుంటే టించర్ మాదిరిగా తెచ్చాను. ఇంకొకటి పేర్లు ఎక్కువైపోయాయండి హోషికాకి స్కూల్లో వెళ్ళడం వల్ల. ఈ నూనె అయితే నేను చూపించాను కదా! ఆ ఆయిల్ అయితే వేపాకు ఆయిల్ అనమాట. మెడిక్యూర్ అని ఉంటుంది. చాలా బాగా పనిచేస్తుందనమాట. ఇక్కడ చెప్తుంటే డిస్టర్బెన్స్ అవుతుంది, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, దారిలో దీనికి ఎన్నిసార్లు చెప్పినా 670 గుర్తుపెట్టుకో, డాడీకి మనం ఏమేమి తెచ్చినామో చెప్పు అంటే టోటల్ బిల్లు కూడా చెప్పలేకపోయింది. మ్యాథ్స్లో ఇంత వీక్, మళ్ళీ మ్యాథ్స్లో అందరికన్నా ఈమెకే వస్తాయంట. చిన్నదైతే గుర్తు పెట్టుకో అని చెప్పానండి మా ఓషికాకి. చూద్దాం ఇంటికి వెళ్ళాక చెప్తుందో లేదో బిల్ అంత ఎంత అయిందో. బట్ అస్సలు గుర్తుకు లేదు తనకి, ఎందుకంటే మ్యాథ్స్లో చాలా వీక్ అండి. అంటే కొద్దిగా వీక్. అన్ని సబ్జెక్ట్ చాలా బాగా తెచ్చుకుంది, క్లాస్లో ఫస్ట్ వస్తుంది తప్ప మ్యాథ్స్లో అంత వీక్ అనమాట. మరి ఈ వీడియో అయితే ఇంతే అండి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.